హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సండే కిచెన్. ఈ వారం మనం అమీర్పేటలో ఉన్న ఆదిత్య పార్క్లో ఉన్నాము. అండ్ ఈ వారం ఇక్కడ ఉన్న షెఫ్ ఏ కొత్త రుచుల్ని మనకు పరిచయం చేస్తారో తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఆదిత్య పార్క్లో ఉన్నాం కదా, మన షెఫ్ గారు కూడా మనతో రెడీగా ఉన్నారు. సో ఈ రోజు మనకి ఏ కొత్త రెసిపీస్ నేర్పిస్తున్నారో మన నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ నాగరాజ్ గారు, బాగున్నారా? సో ఎలా జరుగుతుంది ఈ వర్క్? ఎంత బాగానే ఉందా? అయితే మాకు ఈ రోజు ఏం నేర్పిస్తున్నారండి? ఈ రోజు నేను డెజర్ట్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ రోజు డెజర్ట్స్. సో ఈ రోజు డెజర్ట్ స్పెషల్ అండి. సో ఈ రోజు మనకు డెజర్ట్స్ ఎలా చేయాలో మనం నేర్చుకుంటాము. సో ఎన్ని డెజర్ట్స్ చేసి చూస్తున్నారు? 3 డెజర్ట్స్ అండి. ఫ్రూట్ ట్రైఫల్ ఒకటి, ఎగ్లెస్ చాక్లెట్ మూస్ అండ్ లిచీ మలేబియా షుగర్ ఫ్రీ అండి అది. ఓకే, సో డెజర్ట్స్ అంటే చాలా సింపుల్ గా చేసుకునేవి అండ్ అందరం కూడా ఇష్టపడతాము. సో ఈ రోజు డెజర్ట్ స్పెషల్. సో డెజర్ట్ స్పెషల్ లో ఈ రోజు మాకు ఏం నేర్పిస్తున్నారు? ఫస్ట్ వన్ ఇస్ ఫ్రూట్ ట్రైఫల్. ఫ్రూట్ ట్రైఫల్. సో ఫ్రూట్ ట్రైఫల్ ఫస్ట్ నేర్చుకుంటున్నామండి. సో ఫ్రూట్ ట్రైఫల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రూట్ ట్రైఫల్ కి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, కస్టర్డ్, మిక్స్డ్ ఫ్రూట్స్, స్పాంజ్ బ్రెడ్. ముందుగా ఇందులో మిల్క్ బాయిల్ చేసుకోవాలి మనం. ఓకే, సో మిల్క్ ఎంత తీసుకున్నాము? ఇది హాఫ్ లీటర్ మిల్క్ అండి. హాఫ్ లీటర్ మిల్క్ లో 100 గ్రామ్స్ షుగర్, 40 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఓకే, ముందుగా మనం మిల్క్ కస్టర్డ్ రెడీ చేసుకోవాలి దీనికోసం. ఓకే, సో డెజర్ట్స్ బేసికలీ ఇంట్లో చేసుకోవడం కష్టమేమో అని అనుకుంటాము. అవునండి, మళ్ళీ చాలా ఈజీగా అయిపోతుంది, దీనికి ఎక్కువ టైం పట్టదు, ప్లస్ ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్కువ టైం పట్టదు అంటే ఎంత టైంలో చేయొచ్చు? ఇది కస్టర్డ్ ఒకటి మనం బాయిల్ చేసుకోవాలి, రెడీ చేసుకున్నాక చల్లగా చేసుకోవాలండి, దానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి చల్లగా అయిపోయిన తర్వాత ఇట్ టేక్స్ ఓన్లీ 5 to 10 అంటే మనం ఫ్రూట్స్ కొన్ని చాప్ చేసుకోవాలి, అలాగే బ్రెడ్ కూడా మనం కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి, దానికి కొద్దిగా టైం పడుతుంది. అంటే జస్ట్ ఒక 15 minutes రెడీ అయిపోతుంది. కస్టర్డ్ కనుక చల్లగా ఉంటే 15 minutes రెడీ చేసుకోవచ్చు. ఇలా కస్టర్డ్ మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. కొద్దిగా ఒక 2-3 days నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా. ఓకే, సో కస్టర్డ్ మనం చేసుకుంటే కనుక ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 3 days ఉంటుంది. 3 days వరకు పాడకుండా ఉంటుందండి. మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ముందు నుంచి చేసి పెట్టుకోకుండా కస్టర్డ్ రెడీ పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడన్నా గెస్ట్ వచ్చినప్పుడు మనం అప్పుడు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనకి లేట్ అవుతుంది, ఇట్స్ బికాస్ కస్టర్డ్ చేసి మళ్ళీ చల్లారే వరకు ఉండాలి. షుగర్ ఇస్తారా? షుగర్ అండి, ఇది నేను ఇప్పుడు 100 గ్రామ్స్, ఇది 100 గ్రామ్స్ షుగర్. 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ మనకి రెడీమేడ్గా దొరుకుతుంది పౌడర్ బయట. ఓకే, దాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 20 గ్రామ్స్ తీసుకున్నాం. 40 గ్రామ్స్ కస్టర్డ్ అండి. ఓకే, 40 గ్రామ్స్ కస్టర్డ్. మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మనం డైల్యూట్ చేసుకోవాలి, లమ్స్ రాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఉండలు రాకుండా ఉండడానికి కోసం అని కొద్దిగా నీళ్ళు మనం డైల్యూట్ చేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నామండి. మిక్స్ చేసుకోవడాన్ని చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, అంటే ఉండలు ఫామ్ అవ్వకుండా వాటర్లో డైల్యూట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మనం మరిగే పాలలో ఇది కలుపుకోవాలి. కానీ విస్క్ అంటే ఇంత స్పూన్ కాకుండా విస్క్ యూజ్ చేస్తే మనకి ఇందులో కూడా లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే మిక్స్ చేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. ఓకే, కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. అంటే అది యాడ్ చేస్తుంటేనే పాలు చిక్కగా అయిపోతుందండి. అది ఇలా కొద్దిగా అయిన తర్వాత కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అంటుకోకుండా దానికోసం. సో బాగా మిక్స్ చేసి కింద అంటుకోకుండా ఉండడానికి కలుపుతూనే ఉండాలి. వేసిన తర్వాత 30 seconds మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మనం ఒక హాఫ్ మినిట్ బాయిల్ చేసుకుని కస్టర్డ్ వేసిన తర్వాత బాయిల్ అయిపోతే ఇప్పుడు కస్టర్డ్ రెడీ అయిపోయిందండి ఇది. ఓకే, అండ్ షుగర్ కూడా వేసుకున్నాం కాబట్టి షుగర్ కూడా కరిగిపోతుందండి, బాయిలింగ్ లో కరిగిపోతుంది. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఓకే, మన కస్టర్డ్ రెడీ అయిపోయిందండి, చాలా ఈజీగా, చాలా త్వరగా. ఇదండి నేను యాక్చువల్గా మిక్స్ ఎలా చేస్తానో చూపిస్తాను. దీనికి మనం ఇప్పుడు
ఇది స్పాంజ్ అండి, యాక్చువల్గా బేకరీలో మనం దొరుకుతుంది స్పాంజ్. దీంట్లో నేను కొద్దిగా జామ్ అప్లై చేసి పెట్టుకున్నాను. ఓకే, అది మనం స్లైస్ లేకపోయినా మనం మామూలు బ్రెడ్ కానీ జామ్ అప్లై చేసుకొని కట్ చేసుకొని ఇట్లా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఓకే. సో దీన్ని సో స్పాంజ్ బ్రెడ్కి స్పాంజ్ జామ్ అప్లై చేశాను. స్పాంజ్ బ్రెడ్కి కొంచెంగా జామ్ అప్లై చేసి కట్ చేసి ఇట్లా అప్లై చేసేసి దాన్ని క్లోజ్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఫ్రూట్స్ అండి అవి. సో ఇక్కడ ఇవి మిక్స్డ్ ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను పియర్స్, యాపిల్, పైనాపిల్, పపాయ, గ్రేప్స్ ఇందులో సీజనల్ చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనకు కస్టర్డ్ ఆల్రెడీ రెడీ అయ్యి చల్లగా కూడా అయిపోయిందండి. కస్టర్డ్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి మనం. ఓకే, వావ్, చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. కస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ ఫ్రూట్స్ అన్ని కూడా చాలా కలర్ఫుల్గా. నిజంగా హెల్దీ ఫుడే కదండి ఇది కూడా. మంచిదండి, పిల్లలకు కూడా కస్టర్డ్ చాలా మంచిది. పిల్లలకి చాలా చాలా ఇష్టపడి తింటారండి. ఇలా బాగా కలిసిన తర్వాత కస్టమ్ పైన కూడా కొంచెం కవర్ చేసేసుకొని మనం దీన్ని చిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఓకే, వావ్, చూసారు కదండి ఫ్రూట్ ట్రైఫల్స్ ఎంత ఈజీగా, ఎంత చాలా త్వరగా అయిపోయిందో. చూడటానికే కాదు యూనో తినడానికి కూడా చాలా చాలా హెల్దీ అండ్ యూనో చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయింది. అండ్ కస్టర్డ్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. యూనో కస్టర్డ్ కూడా ఈజీగా అయిపోతుంది, బట్ చల్లగా అది చల్లారేదాకా వెయిట్ చేయాలి. చల్లారాక ఫ్రూట్స్లో అన్నిట్లో మిక్స్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి నాగరాజ్ గారు. సో ఇలాంటి డిషెస్ పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం. సో చూసారు కదండి ఫ్రూట్ రైఫిల్ ఎంత త్వరగా అయిపోయిందో. మరి ఇంత త్వరగా చేసే డిష్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే దీని తయారీ విధానం ఏంటి ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఫ్రూట్ రైఫిల్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పాలు పోసి పాలని కాచాలి. అందులో తీపికి సరిపడా షుగర్ వేసి బాగా కలపాలి. తర్వాత డైల్యూట్ చేసిన కస్టర్డ్ ని పాలల్లో వేస్తూ కలపాలి. ఇలా ఒక 30 సెకండ్లు చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ ని చల్లార్చాలి. కస్టర్డ్ మిల్క్ లో ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేస్తే ఎంతో రుచికరమైన ఫ్రూట్ ట్రైఫిల్ రెడీ. బ్రేక్.